చాలా డబ్బులు తగిలేస్తా ఉంటది బట్టల కోసము. అవి ఇవి దాసుకోవచ్చు కదా! మీకు డబ్బుంటే ఎలా ఉంటారు? లేకపోతే ఎలా ఉంటారు? పిల్లికి మీరు బిచ్చం గూడా బెట్టరు. ఎంగిల్ చేత్తో కాకిని గూడా దోలరు. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను ఇష్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూస్తుంటే అర్థమైపోతుంది కదా! చాలా డేస్ తర్వాత మళ్ళీ అయితే గనక నేను ఏజ్ రివ్యూ అయితే చేయబోతున్నాను. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చాయన్నమాట ఈ డ్రెసెస్. ఈ మధ్యలో కూడా చాలా డ్రెసెసే కొన్నాను. బట్ పద్దాక ఎందుకు రివ్యూ చేయడం అని చెప్పేసి అయితే బోర్‌గా ఉంటుంది. పద్దాక డ్రెసెస్ రివ్యూ చేస్తే అని అయితే చేయట్లేదు. ఈ డ్రెసెస్ కలెక్షన్ అయితే షేర్ చేసుకునే ముందు మీతో అయితే గనక ఇంకొక విషయం అయితే షేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే గనక అందరూ కాదు, కొంతమంది కొంతమంది కూడా మరి చూస్తూనే ఉంటారు నాకు తెలిసి. మేబీ వాళ్ళ కోసమే చెప్తున్నాను. చాలా డబ్బులు తగిలేస్తా ఉంటది బట్టల కోసము. అవి ఇవి దాసుకోవచ్చు కదా! అవి దాచుకుంటే రేపు చాలా యూజ్ అవుతాయి కదా! ఎప్పుడు ఏదో ఒకటి కొంటూనే ఉంటారు. ఎప్పుడు డబ్బు తగిలేస్తూనే ఉంటారు అనే వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి. నేను ఎంత కొనాలో, ఏం కొనాలో, ఎట్లా కొనాలో నాకు బాగా ఒక క్యాలిక్యులేషన్ అయితే ఉంది. అండ్ ఎట్లా సేవ్ చేయాలో కూడా నాకు తెలుసు. ఎందుకు అనంటే మేము డబ్బు వాల్యూ మాకు చాలా బాగా తెలుసు. మన దగ్గర డబ్బు ఉంటే ఎలా ఉంటారు? లేకపోతే ఎలా ఉంటారు? డబ్బు ఉంటే వచ్చే మాటలు ఏంటి? డబ్బు లేకపోతే వచ్చే మాటలు ఏంటి? అనేవి చాలా పడి 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 ఇప్పుడు స్టిల్ ఇంకా పడుతూనే ఉన్నామన్నమాట. సో నేనేమి డబ్బులు వృధాగా తగలేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నాకు మనీ వాల్యూ చాలా బాగా తెలుసు. నేను చాలా అవసరం, నాకు నీడ్ అనుకున్నవే నేను కొనుక్కుంటాను. బట్టలు కొనుక్కుంటే కూడా ఈ రోజుల్లో ఏడ్చేవాళ్ళు, ఇంకా ఒకళ్ళ గురించి ఆలోచించేంత టైం మీకు ఉంది అని అంటే అది మీ డిఫెక్ట్ అనమాట. దానికి నేనేం మాట్లాడను. అండ్ ఫస్ట్ అయితే కనుక నేనేం కొంటున్నాను, నేనేం తింటున్నాను, నేను ఎలా ఉంటున్నాను అదంతా మీరు వదిలేసేసేయండి. ఫస్ట్ మీ ఫ్యామిలీ ఏంది, మీరేంటి అని ఆలోచించండి. దాయాల్సిందేదో నేను దాస్తాను. నాకు అసలు ఎలా చేయాలో ఏంటో నాకు ఏ టు జెడ్ చాలా ప్లానింగ్ ఉంది. మీరు వచ్చేసి అవి కొనేస్తే ఇవి కొనేస్తే వేస్ట్ చేసేస్తుంది అని అంటే నేను జాబ్ చేస్తున్నా. నేను ఎవరో సొమ్ము తీసుకొని నేనేం వేస్ట్ చేయట్లేదు. మీకు చేతనైతే మీరు కష్టపడండి, మీరు దాసుకోండి, మీకు నచ్చింది మీరు కొనుక్కోండి. అంతేగాని నేనేదో కొనేసుకుంటున్నాను, నేనేదో ఎంజాయ్ చేసేస్తున్నాను, కొనుక్కుంటా, ఎంజాయ్ చేస్తాను, ఏమన్నా చేస్తాను. నేను కష్టపడుతున్నప్పుడు అదే నా ఇష్టం కదా! మీకెందుకు అంత బాధేసేస్తుంది? నా గురించి అంత ఎందుకు ఆలోచించేస్తున్నారు? ఎందుకు ఇంత ఫీల్ అయిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. అండ్ నా ఫ్యామిలీకి నేనేం చేయాలో, ఎక్కడ ఎట్లాగా ఖర్చు పెట్టాలో, ఎక్కడ పొదుపు చేయాలో నాకు చాలా బాగా తెలుసు. ఏం తెలియకుండా పిచ్చి పిచ్చిగా ఉండే అంత మెంటాలిటీ నాకు కాదు. మీకన్నా కూడా మనీ వాల్యూ నాకు చాలా బాగా తెలుసు. అండ్ ఫస్ట్ అయితే కనుక మీరు దాచుకోండి. మీరు కష్టపడి దాచేసి మేడలు కట్టండి, మిద్దెలు కట్టండి, ఏమైనా చేసుకోండి. అండ్ ఇంకొకటి, మీరు కష్టపడి రూపాయి కూడబెట్టి ఎంతో సంపాదించినా అది మీ ఫ్యామిలీ వరకే ఉంటుంది. పిల్లికి మీరు బిచ్చం కూడా బెట్టరు. ఎంగిల్ చేత్తో కాకిని కూడా దోలరు. మేము నిజంగా కష్టపడి దాచుకోలేకపోయినా కూడా ఈరోజు మేము ఎన్నో స్ట్రగుల్స్ పడుతున్నా కూడా ఆకలి అనంటే పెట్టేంత గుణం మాకుంది. అసలు ఎవరు చచ్చిపోయినా, ఎవరు ఎటుపోయినా కూడా ఏం మాకు అవసరం లేదు. మేము తిన్నామా, మేము బాగున్నామా, మా ఇల్లు, మా కుటుంబం అనేంత అయితే మాకైతే ఇంకా రాలేదు. భగవంతుడిని అలాంటి మనసు కూడా ఎప్పటికీ నా మనసులోకి కూడా రానివ్వద్దని అయితే నేను ఖచ్చితంగా కోరుకుంటాను. అండ్ ఫస్ట్ అయితే కనుక నేను కష్టపడుతున్నాను, నేను ఏమైనా చేసుకుంటాను, నేను ఎంత దాస్తానో, ఎంత ఖర్చు పెడతానో, ఏం చేస్తానో అది నాకు మాత్రమే తెలుసు. అండ్ ఇంకొకటి, నేను ఎంత ఖర్చు పెడతాను ఏంటో నా ఇంట్లో వాళ్ళు నాకు అర్థం చేసుకున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా నేను అసలు అట్లాంటివి ఏమి పట్టించుకోను. ఎందుకనంటే ఈరోజు ఇది కొన్నాను కాబట్టి దీని గురించి మాట్లాడతారు. రేపు నిజంగా నేను దాచి ఏమన్నా కష్టపడి నిజంగా అంతా బాగుండి ఫ్యూచర్లో ఒక మంచిగా మేమేమైనా కొనుక్కుంటే అప్పుడు ఎవరికి ఏం బెటరు, తిని తినక అది చేశారు, ఇది చేశారు, ఇది కొనుక్కున్నారు, అది కొనుక్కున్నారు, అప్పుడు ఏడుస్తారు. ఖర్చు పెట్టుకుంటున్నా ఏడుస్తారు, దాచుకొని ఏమైనా కొనుక్కున్నా ఏడుస్తారు. మీ పని ఏంటంటే ఏడవడం 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 ఏడవడం. ఫస్ట్ లైఫ్లో ఏమైనా పని చేసుకుంటే మీకు ఇన్ని ఆలోచనలు అయితే రావు.
ఎందుకు ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి అంటే పని పాట ఏమీ లేక, తిన్నది అరక్క, ఏం చేయాలో తెలియక ఖాళీగా, చాలా ఖాళీగా ఉంటే మన మైండ్ ఏం చేసేస్తుంది అంటే నెగిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేసేస్తుంది. ఏంటంటే ఇంకా ఎంతసేపు ఎవరైనా మన ముందు నవ్వుతున్నా, ఎవరైనా బాగుంటున్నా, ఎవరైనా చక్కగా ఏమైనా తింటున్నా, మంచి బట్టలు కట్టుకుంటున్నా మనం తట్టుకోలేమన్నమాట. అది ఆ ఈర్ష, ద్వేషం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది మనసులో. సో ఏంటంటే మ్యాక్సిమం చాలా వరకు కష్టపడండి, లేదంటే ఏదో పనిలో నిమగ్నం అయిపోయింది. అప్పుడు మీ మైండ్లో ఎదవ ఆలోచనలు అంటూ రావన్నమాట. అప్పుడు నిజంగా ఏమన్నా ఎవరైనా తప్పు అనిపిస్తున్నా కూడా మన మైండ్ ఏంటంటే అట్లా ఆలోచించదు. సో ఏంటంటే బాగా ఖాళీగా ఉండిపోవడం వల్ల ఏంటంటే నోటికి పని చెప్పేస్తున్నారు, మీ మెదడుకి పని చెప్పేస్తున్నారు. సో ఏంటంటే ఫస్ట్ మీదేదో మీరు ఏడవండి, నాదేదో నేను ఏడుస్తాను. అర్థమైందా? అంతేగాని చెప్పేసి మీ అన్నీ తీసుకొచ్చేసి నా మీద రుద్దొద్దు. నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను అండ్ నేను అది తప్పో ఒప్పో నాకు చెప్పడానికి నా వెనక కూడా ఉన్నారు. ఫస్ట్ అయితే కనుక మీ మైండ్ సెట్ని మార్చుకోండి. అది ఓకే ఫ్రెండ్స్. నాకైతే కొంచెం దీని గురించి మాట్లాడాలనిపించింది అనమాట. సో అందుకని మాట్లాడుతున్నాను. సో ఇంకా ఈ ఎప్పుడు ఉండేవే నాకు ఇట్లాంటివన్నీ పట్టించుకుంటే రోజు వీటి మీద వీడియోస్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ అయితే కనుక మన కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో సూపర్ అంటే సూపర్గా ఉంది కలెక్షన్ అయితే కనుక చూసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు చాలా చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ మీలో ఎవరైనా కూడా వీడియో చూస్తూ లైక్ చేయకపోతే కనుక ప్లీజ్ ఫస్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ అయితే చేసేసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ అయితే కనుక నేను కనెక్షన్ చూపించే ముందు మీకు ఒక చిన్న క్లారిఫై అయితే ఇద్దాం అనుకుంటున్నాను. నిజంగా నేనైతే కనుక చాలా ఆఫర్స్ ఉన్నప్పుడల్లా చూసి చూసి కొంటానన్నమాట. ఇంటి ఏజియో ఏంటంటే ఆఫర్స్ పెడుతూ ఉంటుంది. 1 మంత్కి ఒకసారి అండ్ 1 మంత్లో 2 టైమ్స్ అలా పెడుతూనే ఉంటుంది. మనకైతే ముందుగానే అయితే కనుక నోటిఫికేషన్ అనేది ఇస్తుంది. ఒక పలానా డేట్కి ఒక 10 డేస్ ఇట్లాగా సేల్ ఉంటుంది అట్లాగా అని. బట్ ఆ 10 డేస్ అయితే ఖచ్చితంగా సేల్ ఉండదు. అండ్ 1 ఆర్ 2 డేసే మనకి ఆ ప్రైజెస్ అయితే కనుక తగ్గించడం జరుగుతుంది. సో నేను అట్లాంటి టైంలోనే నేనైతే కనుక పర్చేస్ చేస్తానన్నమాట. సో అంతేగాని అందరూ అనుకుంటున్నట్టుగా కూడా నేను ఏమీ డబ్బులు ఎక్కువ బట్టలకి పెట్టను. పెట్టినా కూడా చాలా ఆఫర్స్ చూసుకొని పెడతానన్నమాట. ఎందుకంటే ఒక బ్రాండెడ్ది మనం ఒక డ్రెస్ కొనడం అంటే చాలా చాలా కాస్ట్. సో అట్లా నేను పద్దాడ కొనాలంటే నా దగ్గర కూడా మనీ ఉండాలి కదా. సో నేనైతే కనుక ఆఫర్స్ ఉన్నప్పుడు చూసుకొని కొంటాను. సో ఫస్ట్ అయితే కనుక మన కలెక్షన్స్లోకి అయితే వెళ్దాము. నాకు అసలు ఇదివరకు అయితే ఏం డ్రెస్ ఏంటో తెలిసి ఓపెన్ చేసేదాన్ని, అలా పక్కన పెట్టుకునేదాన్ని. ఇప్పుడు అట్లా ఏం కాదు, నాకు కూడా అసలు వచ్చి ఓపెన్ చేసేసి అలాంటి 2 డేస్ క్రితమే వచ్చినాయి అనమాట. బట్ నాకు టైం లేకైతే కనుక నేను అసలు ఓపెన్ చేసి కూడా కనీసం చూడలేదు. బట్ ఎట్లా ఉంటే చూడాలి అంటే కొన్ని సైజెస్ మారిపోతూ ఉంటాయి అనమాట. ఒక బ్రాండ్కి వచ్చేసరికి సైజెస్ మారిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ అయితే కనుక ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది ఏం కలర్ ఏంటో కూడా తెలీదు. పెట్టినవి అన్ని గుర్తున్నాయి కానీ ఎందుట్లో ఏముందో అయితే కనుక అంత ఐడియా లేదనమాట. బయట అయితే కనుక హాలిడేస్ కదా, చల్లగా ఉంది వాతావరణం. పిల్లలందరూ కూడా బాగా ఆడుకుంటున్నారు. ఫుడ్ తినడం కూడా మానేస్తున్నారు ఈ హాలిడేస్ వల్ల పిల్లలు. ఎందుకంటే ఆటలు 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 బాగా ఆటలు అయిపోయినాయి అనమాట. ఏమైనా ఇంకొక మహా అయితే ఒక 15 డేస్ అంతే, అంతకు మించి పాపం స్కూల్స్ ఓపెన్ అయినాయి అంటే ఇంకా వాళ్ళకు ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. సూపర్. ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను కానీ నా సైజ్ అయితే దొరకట్లేదు అనమాట. సో మళ్ళీ వచ్చినాక రిటర్న్ పెట్టుకొని అట్లా ఎందుకని చెప్పేసి ఆపేస్తూ ఉన్నాను. ఇదైతే కనుక గ్రీన్ కలర్ మీకు అనిపిస్తుందా? చూపిస్తా దగ్గరకు వచ్చేసి. మొత్తం అనమాట చాలా లైట్ గ్రీన్ కలరు, చాలా బాగుంటుంది. హ్యాండ్స్ అంతా కూడా ఇలా వర్క్ ఇచ్చేసారు. ఫ్రంట్ సైడ్ అంతా కూడా మనకి ఇట్లాగా చిన్న చిన్న వర్క్ అయితే ఇచ్చారు. సో ఇట్ సైడ్ కూడా మొత్తం, బ్యాక్ సైడ్ అయితే కనుక మొత్తం ప్లెయిన్ అనమాట, ఏం లేదు వర్క్ అనేది. ఓన్లీ హ్యాండ్స్కి ఫ్రంట్ సైజే ఇట్లా వర్క్ ఇచ్చారు. కొన్ని లైట్ కలర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి మనకి. సో ఇవైతే కనుక నేనైతే వేసుకొని అయితే చూపించను, ఎందుకంటే నెక్స్ట్ ఎలాగో మీరు రీల్స్లో వాటిలో చూస్తూనే ఉంటారు కాబట్టి నేనైతే ఇంకా వేర్ చేయట్లేదు. సో ఎలాగో అక్కడ చూస్తారు కదా,
అందుకని చూపించట్లేదు అనమాట. సో ప్యాంట్ అయితే ఇంక ఇలా ఇచ్చేసారు మనకి. సో ఇంకా ప్యాంట్ అయితే కనుక ఎలాస్టిక్ అనమాట, బాటమ్ వేరు. దీనికైతే కనుక సైడ్ అయితే కనుక పాకెట్ ఇవ్వలేదు, కొన్నిటికైతే పాకెట్ ఇస్తారు. ప్యాంట్కి వచ్చేసి లాస్ట్కి అయితే కనుక ఇట్లా ఇచ్చారు, చిన్న లేస్ టైప్ అయితే ఇచ్చారనమాట. సో ఓవరాల్గా బాటమ్ అయితే కనుక ఇట్లా అనమాట, ప్లాజో టైప్లో ఉంది. బట్ ప్లాజోలా కాదులేండి, ప్లాజో అయితే చాలా కొంచెం లూజ్గా ఉంటుంది. చున్నీ, కొన్నిటికి చున్నీస్ చాలా అందము భలే ఉంటాయి చున్నీస్ వల్ల. నేనైతే మ్యాక్సిమం చాలా డ్రెస్సులు చున్నీ వల్లే తీసుకున్నాను. ఏదైనా మనం వేర్ చేసే దాన్ని బట్టి ఉంటుంది చున్నీ. చున్నీకైతే అటు సైడ్ ఇటు సైడ్ అయితే కనుక ఇట్లా ఇచ్చారు, మొత్తం అంతా కూడా చున్నీ ఇట్లా ఉందన్నమాట. సో క్లాత్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉందండి, రఫ్గా లేదు, ఏం లేదు. కొన్ని మనకి మంట పుడతా ఉంటాయి. నేను ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, ఏజియోనే నేను ఎక్కువ తీసుకుంటాను అనమాట. ఏజియోలో చాలా ఇష్టం నాకు క్లాత్ అయితే కనుక. మా హస్బెండ్కి కూడా మ్యాక్సిమం ఏజియోలోనే పెడతా. ఇంకెప్పుడైనా ఆయన బయట తీసుకుంటానంటే కనుక ఇంకా ఆయన బయట తీసుకుంటారు. మ్యాక్సిమం అసలు ఏజియోనే అనమాట, మా ఫ్యామిలీ మొత్తం ఏజియోనే. పాపకు కూడా కొన్ని ఈ మధ్య ఏంటంటే అన్నీ ఒకటే మోడల్ ఉంటున్నాయి పిల్లలకి. సో అందుకని నేను ఇంకా ఏజియోలో పాపకి ఏం పెట్టట్లేదు, ఇంకా అమెజాన్ కానీ లేదంటే బయట కానీ తీసుకుంటూ ఉంటాను. కాకపోతే ఏజియోలో ఏంటంటే నెక్ వచ్చేసి మోడల్స్ ఏమి రావు, జస్ట్ ఏంటంటే ఇక్కడ వరకు మనకి బ్యాక్ సైడ్ కాలర్ నెక్ ఇక్కడ వరకు వచ్చేస్తూ ఉంటుంది, ఫుల్ కవర్ అయిపోతుంది అనమాట. ఫ్రంట్ వచ్చి కూడా అసలు మనకి ఏం మోడల్స్ లాంటివి అట్లాంటివి ఏమి ఉండవు. అట్లా కావాలనుకున్నప్పుడు మనం క్లాత్ తీసుకొని కుట్టించుకోవడమే. సో మ్యాక్సిమం మీరు చూస్తే నేను ఎక్కువ ఫుల్ హ్యాండ్సే ఉంటాయి నా అన్నీ కూడా. నెక్స్ట్ అయితే కనుక ఇదేం డ్రెస్సో చూడాలి. ఇందులో 2 వచ్చినాయి అనమాట. రెండు ఒకే బ్రాండ్, కలర్స్ అయితే వేరు. ఏమవుతుందంటే నాకు ఎక్కువ ఎన్నిసార్లు పింక్ వేసినా కూడా పింక్ మీదకే వెళ్ళిపోతుంది, ఎందుకో తెలీదు. పింక్ని ఎందుకు అంత ఇష్టపడుతున్నానో తెలియట్లే. నాకు తెలియకుండానే నేను నా కబోర్డ్స్ కానీ బీరువాలో ఏది చూసినా కూడా అసలు ఏ డ్రెస్ వేసుకున్నా పింక్ లైట్గా కానీ పింక్ థిక్ కలర్లో కానీ అట్లానే ఉంటున్నాయి అనమాట. పింక్ 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 అసలు పింక్ ఎక్కువైపోతుంది. ఇదైతే చాలా ఇష్టంగా తీసుకున్నానండి, చాలా చాలా ఫేవరెట్గా తీసుకున్నాను. సో దీనికైతే కనుక హ్యాండ్స్ వచ్చేసి 2 సైడ్స్ ప్లెయిన్ వచ్చేస్తాయి. మొత్తం చూస్తున్నా ఇట్లా వచ్చేస్తుంది అనమాట, మొత్తం వీనెక్ అనమాట. చాలా బాగుంది. ఇక్కడ చూడండి వర్క్ ఇలా ఇచ్చారనమాట, చాలా షైన్ అవుతూ ఉంటుంది. లైట్ కలర్స్ కొన్ని చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇట్లా ఇచ్చారనమాట. డ్రెస్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా చిన్న వర్క్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇంకా నార్మల్గా మొత్తం ప్లెయిన్ ఇచ్చేసారు, ఏం లేదు. నార్మల్గా పార్టీ వేర్స్ కానీ అట్లాంటివి సింపుల్గా మనం రెడీ అయ్యి ఇట్లాంటివి వేస్తే సూపర్ లుక్ వస్తుంది. హెవీగానే వేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు, జస్ట్ చాలా సింపుల్గా కూడా మనం వేర్ చేసి అట్లాంటివి చాలా బాగుంటాయి అన్నమాట. దీనికి వచ్చేసి ఇది కూడా అంతే, ఫ్యాంట్స్ అన్నీ యాస్టీజ్గా ఇట్లాగే ఉంటున్నాయి. ఇదిగోండి, కాకపోతే దీనికి వచ్చేసి పాకెట్ ఇచ్చారు, మనకి పాకెట్ అయితే ఇచ్చారనమాట. సో పాకెట్ అయితే ఇచ్చారు బాటమ్ వేర్కి. నేను అన్ని మడతలు వేసుకోవాలి. మీకైతే చున్నీ చూపిస్తాను. ఇదిగోండి చున్నీ, చాలా బాగుంది కదా చున్నీ. చక్కగా చాలా లైట్గా ఐరన్ చేయాలన్నమాట, లెంత్ కాలిపోతాయి ఇట్లాంటివి. చివర్ని అయితే కనుక 2 సైడ్స్ ఇట్లా ఇచ్చారు, మధ్యలో అంతా కూడా ఇట్లాగా ప్రింట్లా ఇచ్చారు. చున్నీ అయితే ఇట్లా ఉంది. చున్నీస్ బాగున్నట్టున్నాయి కదా.
ఇది నిజంగా ఈ కలరు నేను ఎప్పుడు కొనుక్కోలేదనమాట. చిన్నప్పుడు ఏమన్నా వేసుకొని ఉండుంటాను, బట్ పెద్ద అయినాకైతే కనుక ఎప్పుడు కొనుక్కోలేదు. నాకు ఎందుకో ఈ కలర్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, బట్ కానీ కొనుక్కోవాలనిపించింది మొన్న చూస్తే. లేదు లేదు, ఎప్పుడు మనం కావాలనుకున్న కలర్స్, మనకి నచ్చిన కలర్స్ వేసుకోవడం కాదు, కొన్ని కొన్ని మనకి ఇది సెట్ అవ్వదేమో అని కలర్స్ ఉంటాయి కదా, అట్లాంటివి వేసుకున్నప్పుడే చాలా బాగుంటాం అనమాట. ఇది కూడా సేమ్ వీనెక్, సేమ్ అదే అండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కలర్స్ వేరు అంతే, కలర్ వేర్ అనమాట. చూసారా మొత్తం అంతా కూడా పింక్ కలర్ అను ఇచ్చేసారు దీని మీద. సో ఇంకా యాజ్ డీస్గా మొత్తం అంతా కూడా ఓవరాల్గా డ్రెస్ అయితే ఇట్లా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే కనుక ఇంకా ప్లెయిన్ ఇచ్చేసారు, అన్నిటికీ ప్లెయిన్ వచ్చేసింది. బట్ కానీ చాలా బాగుంది కలర్ అయితే కనుక. నేను ఇంకా చాలా బ్రైట్గా వస్తుందని అనుకున్నాను, బట్ పర్వాలేదు, చాలా బాగుంది. ఇట్లాంటివి అయితే కనుక మ్యారేజెస్కి వెళ్తున్నప్పుడు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. సేమ్ యాజ్ టీస్గా దీనికి కూడా అంతే, బాటమ్ వేర్కి పాకెట్ ఇచ్చేసారు. ఇంక లాస్ట్కి అయితే కనుక లేస్ లాంటిది ఏమి ఇవ్వలేదు దానికి కానీ దీనికి కానీ, జస్ట్ నార్మల్గా ప్లెయిన్ ఇచ్చేసారనమాట. ఆ చున్నీకి అయితే కనుక మీకు చూపిస్తా డిఫరెన్స్. ఈ చున్నీకి అయితే కనుక మధ్యలో ఎట్లాంటి వర్క్ కానీ ఏమి ఇవ్వలేదు. దీనికైతే కనుక చూసారా మీరు, చాలా లైట్గా కనిపిస్తుంది, మీకు మెరుస్తుందా, మీకు ఒక లైన్ అయితే ఇచ్చేసి అక్కడక్కడ చిన్న చమ్కీస్ లాంటిది అయితే కనుక పెట్టారు, కనిపిస్తుందా ఇట్లా. దీనికైతే కనుక అట్లా ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఇలా ఇచ్చేసారనమాట. బట్ చున్నీ అయితే చాలా బాగుంది దీనికి కూడా. మనం వేర్ చేసినప్పుడు కొన్ని కొన్ని చున్నీస్ వేసుకోవడం వల్ల డ్రెస్కి ఎక్కడ లేని అందం వచ్చేస్తుంది. చున్నీ వల్ల కొన్ని డ్రెస్సులకి ఎక్కడ లేని అందం వస్తుంది. నేను కూడా చాలా ఇదివరకు అసలు మ్యాక్సిమం వెస్ట్రన్ వేరే వేసుకుంటాను, ఏంటంటే ఇంకా ఇట్లా కూడా కావాలి అని చెప్పి తీసుకుంటూ ఉన్నాను అనమాట. చూసారా బాగుందా, మీకు ఇట్లా అర్థం కాదు, ఏదైనా వేసుకొని రెడీ అయితే ఆ వచ్చే లుక్ అయితే వేరు. సో చున్నీ అయితే చాలా బాగుంది, చున్నీ కూడా సేమ్ మీకు అర్థమైతే కనుక ఇదే ప్యాటర్న్లో నేను బాగా థిక్ పింక్ తీసుకెళ్ళాను. ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ భోజనాలు తింటా కూడా ఒక వీడియో, షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను అనమాట. వెజ్ భోజనాలు, నాన్ వెజ్ భోజనాలు అని ఒక షార్ట్ ఉంటుంది. సో ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అయితే కనుక పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. సో వాటిల్లోనే ఇది వేరే కలర్స్ అనమాట. ఒకే బ్రాండ్లో కలర్స్ మారితే ఆటోమేటిక్గా మన లుక్ అనేది కూడా మారుతూ ఉంటుంది. సో నిజంగా ఆ పింక్ డ్రెస్ ఎంత బాగుందంటే, నేనేమో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది అసలు. ఆ డ్రెస్ చూసినాక నేనైతే కనుక ఇంకా అది ఫిదా ఫిదా అంటారు కదా, ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే కనుక మనకి ఏదన్నా నచ్చినప్పుడు కానీ, సైజు కరెక్ట్ కానప్పుడు కానీ రిటర్న్ పెట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇది కూడా సో ఈ కలర్ కూడా చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను. అంటే ఈ థ్రెడ్స్ అనేది వచ్చాయి అనమాట. సో థ్రెడ్స్ వచ్చాయి, ప్లస్ బాగుంది కలర్ కూడా చూస్తుంటే, సో అందుకని తీసుకున్నా. మనకు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి లేస్లా ఇచ్చారు, ఇట్ సైడ్ కూడా అంతే 2 హ్యాండ్స్కి లేస్లా ఇచ్చారు. మొత్తం అంతా కూడా ఫ్రంట్ ఇట్లాగా టైస్ అయితే ఇచ్చారనమాట, ఇట్లాగా థ్రెడ్స్ లాగా. సో వర్క్ అయితే ఇట్లా ఇచ్చారు, మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ లాగా ఉంది. సో బ్యాక్ వచ్చేసి ప్లెయిన్, ఏం లేదు. మనకేంటంటే సైడ్ కట్ ఇవ్వలేదు, సైడ్ ఏంటంటే అంబ్రెల్లా టైప్లో ఇచ్చారు. ఫ్రంట్ ఏంటంటే జస్ట్ కింద కొంచెం ఓపెన్ ఇచ్చారనమాట. ఓకేనా, కొంచెం ఓపెన్ ఇచ్చారు. ఇది ఈ టాప్. దీనికి వచ్చేసి బాటమ్ వేర్ చూపిస్తాను.
ఇదిగోండి బాటమ్ వేరు. దీనికి వచ్చేసి అసలు పాకెట్ ఏమి ఇవ్వలేదు. మొత్తం అంతా కూడా బాటమ్ వేరు ప్లెయిన్ ఇచ్చేసారు. మొత్తం అంతా ప్లాజో టైప్ అన్నమాట. ఇప్పుడు అసలు మనకి ప్లాజో నచ్చలేదు అని అనుకుంటే లెగ్గిన్ వేసుకోవడం తప్ప ఇప్పుడు అసలు ఆల్మోస్ట్ రెడీమేడ్ బట్టలకు అన్ని కూడా ఇట్లా ప్లాజో టైప్ లోనే వస్తున్నాయి. చున్నీ చూసారా, ఆసమ్ కదా, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది చున్నీ అయితే కనుక. నిజంగా నాకైతే కనుక కొన్ని చున్నీస్ అయితే కనుక దుప్పట్టాస్ 2 సైడ్స్ వేస్తాను, కొన్ని 1 సైడ్ వేస్తాను అనమాట. సో ఎలా ఉంది మీరే చెప్పాలి. బాగుందా? ఇట్లా బాగుందా? అన్ని పిన్నులు పెట్టాలి, నిలబడట్లేదు ఎందుకంటే ఇవన్నీ కొత్తవి కదా, సో కొంచెం జారిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఏంటంటే వీటన్నిటికీ పిన్స్ పెట్టి చేయాలన్నమాట. దుప్పట్టా మాత్రం అసలు మామూలు లెంత్ కాదనమాట. నాకు తెలిసి 2 మీటర్స్ 2.5 మీటర్సే ఉంటాయి. నిజంగా మనం ఒక హాఫ్ సారీ కట్టుకుంటే ఓనీ వస్తుంది కదా, అట్లా వచ్చింది. ఎట్లా ఉంది దుప్పట్టా? కామెంట్ చేసేసేయండి. దుప్పట్టాస్ బాగున్నాయా లేకపోతే డ్రెస్సెస్ బాగున్నాయా లేదంటే రెండు బాగున్నాయా? నెక్స్ట్ అయితే కనుక ఇది చూద్దాం. అసలు గుర్తులేదు ఏం పెట్టానో కూడా, అంటే పెట్టేసేస్తాను కదా. నాకు ఇంక డెలివరీ వచ్చేంత వరకు నేను ట్రాకింగ్ ఐడి కూడా చెక్ చేసుకోను, ఎక్కడ వరకు వచ్చిందో ఏంటో అని కూడా చూసుకోను. ఇది ఇదే ఇదే మీకు చూపించాలన్నమాట. అంటే వెంటనే చెప్తే బాగోదు కదా అని చెప్పేసి. నిజంగా చాలా చూడంగానే ఫస్ట్ పెట్టింది నేను ఈ డ్రెస్సే. నాకు బ్లాక్లో చాలా అంటే చాలా ఉన్నాయి, అసలు ప్లెయిన్ ఉన్నాయి, కొంచెం వర్క్ వచ్చి ఉన్నాయి. బట్ కానీ బ్లాక్ ఎన్నిసార్లు తీసుకున్నా ఎవర్ గ్రీన్ అనమాట బ్లాక్ మాత్రం. అసలు చాలా ఫేవరెట్ నిజంగా. అసలు ఎన్ని తీసుకుంటాను అయినా సరే బోర్ కొట్టని కలర్ కదా. సూపర్ కదా, అసలు ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది. చూపిస్తా చూడండి. సో హ్యాండ్స్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు, ఇది కూడా ప్లెయిన్ ఇచ్చేసారు మొత్తం. బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్. సో డ్రెస్ అయితే కనుక ఇట్లాగా, అంటే బాటమ్ వేరు, పాకెట్ ఇచ్చారా, దీనికి కూడా పాకెట్ ఇవ్వలేదు. కొన్ని బ్రాండెడ్కి ఏంటంటే పాకెట్ ఇవ్వట్లేదు అనమాట. సో బాటమ్ వేర్ వచ్చి యాజ్ డీస్గా ఇంకా ఎలాస్టిక్. సపరేట్గా ఇచ్చారు. ఇదిగోండి దుప్పట్టా, చూస్తారా, బ్లాక్ కలర్ డ్రెస్కి దుప్పట్టా అయితే కనుక ఇట్లా ఇచ్చారు. సో ఆ డ్రెస్ వేసుకొని దుప్పట్టా వేసుకొని నిజంగా చిన్న బ్లాక్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని చిన్న స్టిక్కర్ పెట్టుకొని రెడీ అయితే వా మామూలుగా ఉండదు. ఎట్లా బాగుంది మీకు దుప్పట్టా? 2 సైడ్స్ బాగుందా, 1 సైడ్ బాగుందా? 2 సైడ్స్ వేసుకుంటే ఏంటంటే మనకి మ్యాక్సిమం మనకి ఇక్కడ నెక్ దగ్గర ఇచ్చే ఎంబ్రాయిడింగ్ అంతా మనకి కవర్ అయిపోద్ది చున్నీ వల్ల. లెంతీ అయిపోద్ది వీడియో, ఏం అనుకోమాకండి. మరి రివ్యూస్ చూపించాలంటే ఫాస్ట్గా చూపించలేం కదా, బాటమ్ వేరు టాప్ వేరు అన్నీ చూపించాలి కదా, అట్లాగే ఉంటుంది. నేను ఇది మామూలుగా తీసుకున్నాను ఈ డ్రెస్. చూద్దాము, బాగుంటే ఉంచుదాము, లేదంటే కనుక రిటర్న్ పెట్టేద్దాము అని. ఎందుకంటే ఇంత ఆరెంజ్ కలర్ కనబడుతుందా, ఆరెంజ్ కలర్ మొత్తం ఆరెంజ్ కలర్ పర్పుల్ కలర్ వర్క్ వచ్చింది ఫ్రంట్ సైడ్ అంతా. మనకి ఇంకేం ఇవ్వలేదు, మధ్యలో ఏమి ఇవ్వలేదు, జస్ట్ నెక్ దగ్గర మాత్రమే ఇలా వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్కి ఏమి ఇవ్వలేదు, బ్యాక్ సైడ్ ఏమి ఇవ్వలేదు, మనకి నెక్ దగ్గర మాత్రమే ఇచ్చారు ఇలాగా. ఎలా ఉంది ఆరెంజ్ కలర్? బాగుందా?
మొత్తం అంతా కూడా ప్లెయిన్ అనమాట. జస్ట్ నెక్ దగ్గర మాత్రమే ఇట్లా వర్క్ ఇచ్చారు. అండ్ బాటమ్ వేర్ యాజ్ గా పాకెట్ ఏమి ఇవ్వలేదు, ఇంకా ప్లెయిన్ ఇచ్చారు. బాటమ్ ఆరెంజ్ కలర్ దానికి దుపట్టా అనమాట. ఎట్లా ఉంది నిజంగా. ఇలా బ్రైట్ కలర్స్ అన్నీ కూడా ఫోటో సెక్షన్స్కి సూపర్గా ఉంటాయి, వీడియోస్కి ఫోటో సెక్షన్స్కి. ఇంకెన్ని ఉన్నాయో అని తిట్టుకోమాకండి ప్లీజ్. ఇదైతే కనుక లాస్ట్ అండ్ ఫైనల్. ఎంత స్మూత్గా ఉన్నాయో బయటకు తీస్తుంటే, చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి నిజంగా, చాలా స్మూత్గా ఉన్నాయి. అంటే మనం వేసుకున్న కొంచెం చిరాకు అన్కంఫర్ట్ ఫీలింగ్ అయితే రాదనమాట. సేమ్ ఇదైతే కనుక వీ నెక్ ఇచ్చేసాడు, జస్ట్ ఇలా వర్క్ ఇచ్చేసాడు అనమాట. ఇంకేం లేదు, యాజ్ టీజ్గా అన్నిటికీ ఒకే ప్లెయిన్. ఇంకా డ్రెస్ మొత్తం ప్లెయిన్, ఏమీ లేదు. సో ఇట్లా అయితే కనుక ఇచ్చేస్తారు. ఈ కలర్ కూడా చాలాసార్లు మీరు చూసే ఉంటారు. పింక్ ఒకటి, ఇదొకటి ఎక్కువ మోస్ట్ శ్రీరామనవమికి కానీ, ఇంకొకటి మైక్ వచ్చినప్పుడు ఒక వీడియో చేశాను, అది కానీ ఇప్పుడు నేను వేసుకున్నాను. మ్యాక్సిమం అన్నీ ఇట్లాంటి సిమిలర్గానే ఉంటాయి, ఇట్లాంటి కలర్స్ అన్నీ కూడా. సో ఇదైతే కనుక ఇట్లాగా, దీనికైతే కనుక పాకెట్ అయితే ఇచ్చారు బాటమ్ వేర్కి. నిజంగా ఈ డ్రెస్ అయితే కనుక దీనికోసమే తీసుకున్నా. ఫస్ట్ అయితే కనుక మీకు ఓపెన్ చేయకుండా అయితే చూపించేస్తాను. చూసారా ఎంత బాగుందో. మొత్తం ఇక్కడైతే కనుక వర్క్ అనేది ఇచ్చారు, చూసారా ఎంత బాగుందో కదా. సేమ్ ఈ డ్రెస్కి కొంచెం మ్యాచ్ అవుతుంది, మీకు అర్థమవుతుందా? మ్యాచ్ అవుతుంది కదా. ఈ డ్రెస్ మీద ఈ చున్నీ వేసుకుంటే సేమ్ కలిసిపోతుంది, ఇంచుమించు ఒకలానే ఉంది. ఈ డ్రెస్కి వచ్చిన చున్నీలా ఉంది, బట్ కానీ ఆసమ్ అబ్బా నిజంగా. ప్లీజ్ మీలో ఎవరైనా ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే కనుక అన్ని డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, ఖచ్చితంగా తీసుకోండి. సో మొత్తం అంతా కూడా దుప్పట్టా అయితే కనుక ఇట్లా వచ్చింది. మిగతా వాటికి కూడా ఇట్లా చూస్తే బాగుండేది దుప్పట్టా. ఇప్పుడు బాగుంది దగ్గర నుంచి చూపిస్తుంటే దుప్పట్టా. వీటన్నిటిలో మీకు బాగా నచ్చిన కలర్ కానీ డ్రెస్ కానీ ఏదైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవడం వల్ల నా ఛానల్కి అయితే చాలా సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.